టీమ్గా మీ దగ్గరికి వచ్చాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో? సంతోషంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ పైకెత్తి ఒక చిన్న పాట, ఒక చిన్న కోరస్ పాడుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత సమయాన్ని దాసునికి మేము అప్పగిస్తాం. ఎక్కడ చూసినా ఈ దినాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా నవంబర్ 25వ తారీఖు నుంచి నవంబర్ 25 అంటే ఒక 1 మంత్ ముందు, క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25 నుంచి నవంబర్ 25 1 మంత్ గ్యాప్, ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధనలు కదా. ఏ చర్చిలో చూసినా, ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధన. ఈ క్రిస్మస్ అనే పండగ అన్న చెప్పినట్టు ప్రపంచంలో దాదాపుగా 200 దేశాలు